నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ రాజేష్ వరల్డ్. వీడియోలో నేను పానకం వడపప్పు ఎలా చేయాలో చూపిపోతున్నానండి. పానకం కోసం ముందుగా వాటర్ వేసి వాటర్లో సరిపడినంత బెల్లం వేయాలి. బెల్లం క్వాంటిటీ అంటూ ఏం లేదండి, వాటర్ని బట్టి బెల్లం వేసుకోవడమే. తర్వాత ఏలక్కాయ పొడి, కొంచెం మిరియాలను దంచి ఆ పొడి కూడా యాడ్ చేసుకున్నానండి. అంతే, పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు వడపప్పు చూద్దాము. వడపప్పు అందరికీ తెలిసే ఉంటుందండి. వడపప్పు తీసుకొని దాన్ని బాగా కడిగి ఒక 1 అవర్ నానబెట్టాను. చూసారు కదా, 1 అవర్కి బాగా నానిపోయింది. పప్పు తీసుకునేటప్పుడు మీకు ఎంత క్వాంటిటీ కావాలో అందులో హాఫే వేసుకోండి. అది నానిన తర్వాత డబుల్ అవుతుంది. ఈ పప్పుని స్వీట్ ఇష్టపడే వాళ్ళు బెల్లం, లేదు అంటే పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వడపప్పు అలానే పానకం రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్.